ఓకే. నేను నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సాలెకరూరు మండలంలో వంగపర్తి విలేజ్లో బేసమ్మర్ కంది ఇచ్చినాను. దాన్ని చూద్దామన్నటువంటి వచ్చి ఆ రైతును కలిసాను. రైతు పేరు వెంకటరెడ్డి అనే రైతును కలిసాను. ఆ విత్తనం ఇచ్చిన రైతు సాగు విధానం ఎట్లా చేసిండ్రు, అదే ఎట్లా ఉందనేది అడుగుదామని వచ్చిన. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. మీరు ఇది ఏ విత్తనం అండి? బిఎస్ఎంఆర్ 736 సార్. 736. ఏ టైంలో పెట్టారు? జూన్ 4వ తారీఖు. జూన్ 4వ తారీఖు పెట్టినాను. ఆ తర్వాత మీరు దిక్కులో విత్తనం వేసినప్పుడు ఏమన్నా మందు వేసారా? ఎకరానికి 30 బస్తాలు పెట్టిన. 5 ఎకరాల పేరు మీద నాలుగు బస్తాలు పెట్టినా నేను. ఏదో డిఏపి పెట్టినాను. డిఏపి విత్తనాలతో పాటు డిఏపి కూడా వేసినాను. ఆ తర్వాత మళ్ళీ ఏ మందు పెట్టారు? మళ్ళీ 10-26 ఎకరానికి 5 ఎకరాల పేరు మీద 4 బస్తాలు 10-26, 2 బస్తాలు ఊరియా కలిపి మళ్ళీ పెట్టినాను అన్నట్టు. మీ ఇప్పుడు ఏ టైంలో నాటారు? డేట్ ఏమన్నా ఉందా? ఇది జూన్ 4వ తారీఖు నాడు నాటినాం మేము. జూన్ 4వ తారీఖు నాడు నాటారు. జూన్ 4వ తారీఖు నాటితే ఇప్పటికీ దాదాపు ఎన్ని రోజులు వస్తుందండి? ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 8వ తారీఖు డేటు. ఇవాళ 10వ తారీఖు. 10వ తారీఖు మీరు జూన్ 25 నాడు పెట్టారు. 4వ తారీఖు. జూన్ 4వ తారీఖు కాబట్టి ఇలా ఇప్పటికీ ముందు మళ్ళా డోసు ఏమి ఇచ్చారు? మళ్ళీ ఏమన్నా ఇంతవరకు మేము పై మందులు కొడదామంటారు. వర్షాలు పడ్డాయి. మేము నవక్రాను 5 ఎకరానికి మీది మందు ఎకరానికి 1 లీటర్ బట్టి నవక్రాను 3 పందొందలు 50 నూనె కలిపి కొడదామనుకుంటారు. వర్షాలు వచ్చినాయి. ఈ వర్షం పోగానే మనకు కొడతా అన్నట్టు. ఈ వెరైటీ నీకు ఎట్లా దొరికింది? బేసమ్మర్ 736. నేను ఈ యూట్యూబ్లో చూసుకొని ఒకసారి నేను 4 సంవత్సరాల క్రితమే పేపర్లో చూసుకున్నాను. ఈనాడు అది అన్నదాత బుక్లో చూసిన నేను. కావాలని చెప్పి నేను ఒకసారి అన్నదాత కూడా రాసిన నేను. ఈ వెరైటీ కావాలని. అయితే ఇక్కడ ఈ వెరైటీ కావాలంటే ఇక్కడ మహారాష్ట్రకి అక్కడ దొరుకుతాయి అన్నారు. ఇంతవరకు నాకు తెలవకుండా చెప్పకుండా ఉన్నా. ఇట్లా యూట్యూబ్లో చూసుకుంటూ పోతుంటే కంకణాల స్వామి అనే అతను అది యూట్యూబ్లో పరిచయం అయ్యిండు. అతనికి మళ్ళీ అతని నెంబర్ తోటి ఫోన్ చేయగానే మా దగ్గర ఉన్నాయండి సార్ అని చెప్పిండు. అతని దగ్గర నేను 10 ఎకరాలకు 20 కేజీల అమ్మడి తెచ్చుకున్నాను. నేను 10 ఎకరాలకు కంది వేసిన అన్నట్టు. వేసిన ఇప్పుడు 2 నెలలు పైబడి అవుతుంది. నీకు ఈ రకంగా కంది ఉంది కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తుంది? పక్క రైతులు కానీ చుట్టూ కాటన్ ఉంది, మధ్యలో నువ్వు ఒక్కనే పెట్టినావు. ఈ చుట్టూ రైతులు ఏమంటారు చేంజ్ చూసి? ఇప్పటివరకైతే మంచిగానే ఉంది, కంది చూసి మంచిగానే ఉంది అంటారు. నాకు అనుకున్నది ఏంటంటే కొత్త వెరైటీ తేవాలి మా ఇక్కడ ఉన్న ఏరియాకు. నేను 4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. నాకు ఈ కంది కావాలి ఏడ కావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ సెల్లులో యూట్యూబ్లో చూడటం వల్ల ఈ కంకణాల స్వామి అన్నతో పరిచయం అయ్యిండు. అతని దగ్గర నేను సీడ్ తీసుకున్నా. ఆయన నెంబర్ నేను తెలుసా? కంకణాల స్వామి నెంబర్. అతని నెంబర్ యూట్యూబ్లో ఉండటం వల్ల చూసి అతను ఫోన్ చేసిన నేను. నాకు ఇది పండగ పని ఊళ్ళో జనాలకు ఎవరికి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఏమన్నా పంతే మంచిగా నాకు పండినాక జనాలకు చెప్పాలనుకున్నా. ఒకవేళ పండలేదనుకో జనాలు నన్ను తిడతారు. ఏది ఉన్నా నా మీదనే ప్రయోగం చేయాలి. ఏది చేసుకున్నా కానీ ఎవరి మీద ప్రయోగం లేకుండా నేను చేసినట్టు. ఇది కాక సక్సెస్ అయిందనుకో ప్రతి ఒక్కరు చాలామంది కంది పెట్టడానికి చాలా ముందుకు వస్తారు. సార్ ఇప్పుడు పెట్టిండ్రు మరి 2 నెలలు దాటింది కదా. 2 నెలలు దాటితే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది నాకైతే ఇప్పటికి నేను ఇంతకుముందు మా చేలో అప్పుడప్పుడు ఆడ కంది చెట్లు పెట్టుకునే దానికంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చుట్టుపక్కల రైతులు ఏమంటారు? చుట్టుపక్కల రైతులు చాలా మంచిగా ఉన్నది చేను, ఈ వెరైటీ మంచిగా ఉన్నది అని చెప్పారు. ఈ సంవత్సరం మంచిగా మాకు కాక మంచిగా పండితే మేము కూడా తీసుకుంటామని చెప్పి జనాలు అనుకొచ్చారు. కొంతమందికి కావాలంటే నేను ఆలకు తలా ఒక 100 గ్రాములు, ఒక ఆయనకు 50 గ్రాములు తలాయిని పిడికిలు పెట్టిన చేనాలో పెట్టుకొని చూసుకోరని ఇట్లా అని చెప్పిన నేను. ఇప్పటి వరకు నీకు ఈ 3 నెలల పీరియడ్ లోపల 2 నెలల 10 పీరియడ్ లోపల నీకు పెట్టుబడి ఎంత వచ్చింది? నాకు 1000 నుండి నాకు అరకల కిరాయి తప్పించి ఏం లేదు. కాకపోతే ఒకసారి కటింగ్ అయినందుకు నాకు 6,000 రూపాయలు అయినాయి. ఈ గడ్డి బీకిస్తే ఒక 6,000 రూపాయలు అయినాయి. ఈ 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఈ 5 ఎకరాలు ఈ 10 ఎకరాలకు బ్యాడ్ కూడా అంతే అయినా డబుల్ అయినట్టు అంతే. అంటే మొత్తం మీద 10 ఎకరాలకు మొత్తం కలిసి మాకు 10,000 అయినా. 10 ఎకరాలకు ఇది కటింగ్ చేయించేందుకు 15,000 అయింది. మొత్తం టోటల్ 15 అయ్యో 30,000 అయినాయి. 30,000 10 ఎకరాలకు ఇప్పటి వరకు 3,000 చొప్పున పడింది. ఎకరానికి 3,000 పెట్టింది అన్నట్టు. ఓకే. అయితే ఈ వెరైటీ
పెట్టాలని మీరు ఇక్కడ ఇది అన్నదాతలు చూసి మీరు కోరి యూట్యూబ్ కంకళ స్వామి దగ్గర కంకళ స్వామి నంబరు 7799775113 అనేది నంబర్కు ఫోన్ చేసి సీడ్ తెప్పించుకొని వాడారు. ఓకే, ఆయన అప్పుడు నమస్తే అండి, కంకళ స్వామి అనే నా పేరు. నేను ఈ నల్గొండ జిల్లాలో వంగపర్తి విలేజ్కి వచ్చాను. ఆయన సంప్రదించక ఆయన చేలకు తీసుకొని చూపించాడు. ఆయన తక్కువ పెట్టుబడితోటి ఎకరానికి ఒక 10 ఎకరాలు పెట్టిండు. 10 ఎకరాలు పెట్టిలో ఎకరానికి ఒక 3 ఈ రోజు వరకు 2-3 నెలల వరకు ఎకరానికి ఒక 3000 పెట్టుబడి వచ్చింది అని చెప్పాడు. అదే ఆ 3000 పెట్టుబడితోటి ఈ రకంగా ఉన్న BSMR కందిని మీరు ఆసక్తి ఉన్న రైతులు కూడా సంప్రదించి చూడొచ్చు. నేను ఫోన్ నెంబర్ అనే నంబర్ కూడా మీకు ఇస్తాను. ఎట్లా ఉంది చూడండి, వెరైటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఇంకా దీని లైఫ్ పీరియడ్ ఇంకా దాదాపు 3 నెలల వరకు ఉన్నది. ఆ విధంగా మేము ఈ వెరైటీని మేము ప్రోత్సహిస్తున్నాము. చాలా వెరైటీ ఇప్పుడే కాకుండా గత సంవత్సరం కూడా నేను ఈ నకరికల్ మండలంలో చాలామందికి ఇచ్చిన. అందరి పంటలు కూడా బాగానే ఉన్నాయి. ఓకే, నమస్తే.